హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయేటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు. ఓకేనా, మరి ఆల్రెడీ మనకు ఏపీడిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి జీవో విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరో 8,000 ఉద్యోగాలు, వివిధ శాఖల్లో 8,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించారండి. సో అది న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి క్లిప్ కూడా మన దగ్గర ఉంది. వీడియో ఎండింగ్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా ఒకసారి చూడండి. ఓకేనా, అంతేకాకుండా అన్ని శాఖలపైన సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతుందండి. ఓకేనా, మరి అన్ని నోటిఫికేషన్లు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మరి మనకి హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రం చాలా సంవత్సరాలు అవుతుందండి విడుదల కాక. దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఉద్యోగాలను విడుదల చేయక. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. మరి ఈసారి మాత్రం వీటిని భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో ఎన్టీవీ కార్టసీ ఎన్టీవీ అండి, ఎన్టీవీలో మనకు రావడం అయితే జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు మనము క్లియర్గా చూద్దాం. మొత్తం వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో గైస్, ఎవరైతే రానున్నటువంటి మనకు గ్రూప్ 2 మెయిన్స్ ఉంది ఇప్పుడు. ఓకే, అంతేకాకుండా గ్రూప్ 2 మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా మళ్ళీ జాబ్ క్యాలెండర్లో ప్రకటించనున్నారండి. ఓకేనా, సచివాలయం ఉద్యోగాలు రాబోతున్నాయి. ఓకే, ఇంకా దేవాదాయ శాఖలు ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ కేసు కనుక సాల్వ్ చేస్తారండి నాకు తెలిసి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలపైన ఉన్నవి అది సాల్వ్ అవుతే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో అయితే ఖాళీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా రివ్యూ చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఓకేనా, సో 1 by 1 డీటెయిల్స్ అయితే వస్తాయండి ఎప్పటికప్పుడు కూడా మీకు. సో జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఓకేనా, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. న్యూస్లో వచ్చినటువంటి యొక్క వీడియోని మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి చూడండి క్లియర్గా. దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. మెగా డిఎస్సీతో పాటు మరో 8,168 ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం పైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు. కేజీబీవీలో 4,594 కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను అదనంగా సృష్టించే ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2,962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తమ శాఖలో ఇంకా 8,168 ఖాళీలున్నాయని చెప్పగా వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు.